మహాకవి మాఘ కవి రచించిన శిశుపాల వధ మహాకావ్యం 12వ భాగం 27/3/20 శ్రీకృష్ణుడు ఉద్ధవుడి మాటకి విలువ ఇచ్చి రాజసూయ అధ్వరానికి బయలుదేరుతున్నాడు. ఆయనకి వివిధమైన అలంకారాలు యుద్ధోచితమైన ఆయన మామూలుగా వేసుకునే శంఖం గదా గది శాంగ్యం ఇవన్నీ అలంకరిస్తడం అది చెప్పుకుంటున్నాం. అదే చెప్తున్నాడు కవి. ప్రసిద్ధ మంద్రాంబుద దీధీరనాద కృష్ణార్ణవాభ్యర్ణ చగరైకహంస మందానిలాపూరకృతం దధాను నిధ్వానమసూయత పాంచజన్య. ప్రబద్ధ మార్చబడిన మంద్రా గంభీరమై అంబుదా మేఘంలాగా దీర్ఘ గంభీర మనోహరమై నాదహ ధ్వని చెయ్యగలిగింది. కృష్ణార్ణవ అభ్యర్ణ చరైక హంస. కృష్ణుడని అర్ణవ సముద్రము యొక్క అభ్యర్ణ దగ్గర చరా సంచరించే ఒకే ఒక హంస అయింది. మందానిలా మందమారుతము యొక్క అపూర పూరణ చేత కృత చేయబడిన నిధ్వానం ధ్వనిని దధాన ధరించేది ఇచ్చే. పాంచజన్యం కృష్ణుడి యొక్క శంఖం అశ్రూయత వినబడింది. మేఘంలాగా గంభీరంగా మనోహరంగా ధ్వనించేది. కృష్ణుడు అనే సముద్ర ప్రాంతంలో సంచరించే హంస అయిన పాంచజన్యం మందమారుతాలకు ధ్వనించటంగా వినపడింది. అంటే కృష్ణుడు పాంచజన్య శంఖాన్ని ధరించాడని చెప్పదు. రరాజ సంపాదకమిష్ట సిద్ధే నిర్వాసు దిక్ష్వ సిద్ధమార్గం మహారథ పుష్యరథం రథాంగి క్షిప్రం క్షపానాథ ఇవాధిరూఢ. మహారథుడు అంటే తనను సారథిని అశ్వములను తెలుసుకునేవాడు యుద్ధం చెయ్యటాని వాడై రథాంగి చక్రధారి ఇష్టసిద్ధి అభిమత కార్యం కోసం సంపాదించేటువంటి సర్వాసు సమస్తాలైన దిక్కులలో అప్రసిద్ధ మార్గం అడ్డులేని తోవ సంచారం కలిగిన క్షిప్రం శీఘ్రంగా పోయేటువంటి లేక క్షిప్రం అనే పేరు గల పుష్యరథం తన క్రీడారథాన్ని రథం వంటి పుష్యమీ నక్షత్రాన్ని అధిరూఢగా ఎక్కినవాడై పొందినవాడై క్షపానాథ ఇవ చంద్రుడిలాగా రరాజా ప్రకాశించాడు. మహారథుడైన చక్రపాణి కృష్ణుడు మనోరథాలను అనుగుణమైన లక్షణాలతో ఉంటూ నిరాటంకంగా శీఘ్రంగా అన్ని ప్రదేశాలకు వెళ్ళి పుష్యరథం ఎక్కి ఏ దిక్కుకు ప్రయాణమైన తప్పకుండా త్వరగా అనుకున్న పని సిద్ధి చేసేటువంటి పుష్యమీ నక్షత్రాన్ని పొందిన చంద్రుడిలాగా ప్రకాశించాడు. ధ్వజాగ్రధామా దదుసేధచౌరే సంక్రాంతం మూర్తిర్మణిమేదినేషు ఫణావతస్త్రాపయితుం రసాయ స్థలం వివిక్షన్నివ పన్నగారి. ఆ తర్వాత శౌరే కృష్ణుడి యొక్క ధ్వజము యొక్క అగ్రా చివర ధామా ఉనికి పట్టుగా కలిగి మణిమేది
మణిమణికిచితాలై మేదినీయు భూములయందు సంక్రాంతమూర్తి ప్రతిఫలించిన ఆకారాలు కల పన్నగారి గరుత్మంతుడు ఫణావత పాములు త్రాసయితం ఝడిపించడాన్ని రసాయా భూమి యొక్క స్థలం ప్రదేశాన్ని పాతాళాన్ని వివిక్షన్నివా ప్రవేశించటానికి ఇష్టపడుతున్నట్లుగా దదృశే కనపడు. శ్రీకృష్ణుడు రథారోహణం చేయగానే గరుత్మంతుడు దగ్గరగా వచ్చి తనకు స్థానమైన ధ్వజం మీదకి చేరాడు. అప్పుడు అతడి మూర్తి కింద రత్నాలను మలచి కట్టిన నేల మీద ప్రతిబింబించి అది చూడగా ఈ పన్నగారి పాముల విరోధి పాములను బెదిరించటానికి పాతాళంలోకి పోతున్నాడా అన్నట్లుగా కనిపించాడు గరుత్మాన్. ఇయా సతస్తస్య మహీధ్రరంధ్ర భిదాపటీయాన్ పటః ప్రణాదః జలాంతరాణీవ మహార్ణవౌఘ శబ్దాంతరాణ్యంతరయాం చకార. ఇయానత బయలుదేరటానికి ఇష్టపడుతుంది. తస్య ఆ కృష్ణమూర్తి యొక్క మహీధ్రా పర్వతాల యొక్క రంధ్ర బిలాల యొక్క భేదా భేదించటం పటీయాన్ బాగా సమర్థాలై పటః ప్రణాద పటః ధ్వని మహార్ణవౌఘ సముద్ర ప్రవాహం జలాంతరాణీవ ఇతర జలాలలాగా శబ్దాంతరాణి ఇతర ధ్వనుల అంతరయాంచకార మాయమయ్యేట్లుగా ఆ ధ్వని బాగా పెరిగింది. మిగతావన్నీ అణిగిపోయాయి. కృష్ణమూర్తి ప్రయాణం అవుతుండగా నగారా భేరి మృదంగం మొదలైన వాద్యాలు దిక్కులు పిక్కటిల్లి పర్వతాలు పగులుతున్నాయేమో అన్నట్టు మూడు పెద్ద సముద్ర ప్రవాహం తక్కిన నీళ్ళందిని కనపడకుండా చేసినట్టు ఆ దగ్గర ఆ మోత ఇతర ధ్వనులు వినపడకుండా చేశాయి. యతస్సధత్తా జగతాం జగామా భద్రాధరిత్యాహ పణితా తతోధగ మహాభరా భుగ్న శిరసహస్ర సహాయక వ్యగ్ర భుజం ప్రసస్రీ. జగతాం లోకంలో భర్త పొట్టలో కుక్షిలో ధరిస్తున్న అంటే లోకాలను పొట్టలో పెట్టుకున్నాడు సహా కృష్ణుడు. యతహా ఏ భూభాగంలో జగామా వెళ్ళాడు తతః అక్కడ అధః అంటే దిగువ పాతాళంలో ధరిత్యా భూమిని భద్రా ధరిస్తున్న పణినా ఆదిశేషుడి చేత మహత్ అధికమయ భర బరువు చేత అభుగ్న బాగా వంగిన శిరసహస్ర 1000 తలల యొక్క సహాయం చెయ్యటం అని వ్యగ్ర తొందరపడుతు భుజాలు కలుగునట్లుగా ప్రసరిస్తుంది. పాతాళలోకం నుండి భూమిని మోస్తున్న ఆదిశేషు అన్ని లోకాలకు తన పట్టలో పెట్టుకున్న ఆ కృష్ణమూర్తి నడుస్తున్న వైపు భూమి బరువు అవటం చేత దాన్ని మోయలేక కుంగబారుతున్న తన 1000 శిరస్సుల తన 1000 భుజాలను అడ్డంగా పెట్టుకొని ఆధారంగా పడిపోకుండా ఊత కొల్పుతున్నట్టుగా తత్తరపాటు చెందారు. అధోచక్తై స్తోరణ సంగభంగ
భయావనంబ్రీకృత కేతనాని క్రియాఫలానీవ సునీతి భాయం సైన్యాని సోమాన్వయ మన్వయుంతం విస్థం. అధ ఆ తర్వాత ఉచ్చకై అంటే ఉన్నతమైన ఎత్తైన తోరణాలు సంగా తగలటంచే భంగం వల్ల భయం చేత అవనంబ్రీకృత వంచబడిన కేతనాని ధ్వజాలు కల సైన్యాని సేనలు సోమాన్వయం చంద్ర సంతతి అయిన తం ఆ కృష్ణుడి చంద్ర వంశం వాడు కదా. సునీతి భాయం నీతిమంతుడు క్రియాఫలానీవ క్రియా సామా భేద దాన మొదలైన వాటి ఉపాయాల ప్రయోగాల యొక్క ఫలానీవా లాభాల్లాగా అన్వయు వెంబడించారు. నీతి శాస్త్రానుసారంగా సామాధి ఉపాయాలను ప్రయోగిస్తూ మెలగేటువంటి రాజులు ఉపాయ ప్రయోగాలకు సఫలం అయ్యేటువంటి ధనం, భూమి, మిత్రుడు మొదలైనవి వాటిలాగా సైన్యం ఎంత ద్వార తోరణాలకు తగలకుండా తమ ధ్వజాలను వంచి ఎత్తుకుంటూ బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మను అనుసరించారు. శ్యమారుణైర్వారణదానతోయైరలోలితా కాంచన భూపరాగా అనేమి మగ్నై స్థితికంఠపించ క్షోదజ్యుత క్షుభిరే రథౌఘై. శ్యామారుణై నల్లగా ఎర్రగా ఉన్ వారణ దానదో ఏనుగుల మదధారచి ఆలోడితా ముంచెత్తబడినవి కనుకనే శితికంఠ నెమలి యొక్క శితికంఠుడంటే శివుడు కూడా పెంచాపురి యొక్క శోధ ముక్కలు తోరణాల్లాగా పొడిలా చ్యుత వెలుగుతున్న కాంచన భూపరాగా కాంచన భూ బంగారు నేల యొక్క పరాగాహ రేణువు అనేమి మగ్నై చక్రాల అంతుల వరకు మునిగిన రథౌఘై రథ చేత చుక్షుభిరి నలగగొట్టబడి పైన చెప్పినట్టు సైన్యాలు నడవగా అక్కడి బంగారు నేలంతా దుమ్ము ధూళి అయిపోయి అందు ఏనుగుల గండస్థలం నుండి స్రవించిన నలుపు ఎరుపు గల మదజలం కలిసి ఏకంగా అది నెమలిపించకు రంగులాగా చూర్ణంలాగా ప్రకాశి అలాంటి ఆ పరాగం చక్రాల అంతులను మీరి మునగటాని నడుస్తున్న రథం చేత పిండి అవుతున్నాయి. అంటే ఈ సైన్యం రథాలను ఏనుగులను ఎక్కువగా కలిగి ఉంది, లెక్కలేదు అని చెప్పచ్చు. నలంఘయామాస మహాజనానాం శిరాంసి వై నై వద్ధతి జగామ అచేష్టతాష్టాపద భూమి రేణు పదాహతో యచ్చదృశం గరిమ్ణ. అష్టాపద భూమి రేణు బంగారపు నేల యొక్క వాసన పరాగం పాదాహత కాళ్లతో తొక్కబడింది అయిన మహాజనానాం అనేక మంది జనుల యొక్క లేక పూజ్యుల యొక్క పెద్దవారి యొక్క శిరాంసి శిరస్సులను అలంఘయామాస ఆక్రమించలే. ఎందుకంటే ఉద్ధతి పైకి ఎగరటం వల్ల అంటే గర్వం వల్ల ఒక రకంగా ఇంకొక నైవాజగామ పొందలేదవి యతగా ఏది అది కారణంగా గరిమ్ణ గురుత్వ గుణానికి మహాత్మ్యానికి సదృశం తగినట్లుగా అచేష్టత చరించిందో అంటే
8 లోకాలలో వన్నెకెక్కిన బంగారపు నేల మీద సేనా సంచారం వల్ల పుట్టినటువంటి పరాగం దుమ్ముందే వాళ్ళందరినీ కాళ్లతో తొక్కుతూ మహాజనులు చాలా మందిగా ఉన్న వాళ్ళ తలల మీదకి ఎగసి పడల. సరికదా పైకి లేవను కూడా లేవలేదు. అది ఎందుకు చేతట? సువర్ణానికి బరువు ఎక్కువగా, సాంద్రత ఎక్కువ కనుక గుణమని తర్కశాస్త్ర సంప్రదాయం. ఆ గుణానికి తగినట్లుగా అది వంగే ఉంది. సత్కుల ప్రసూనుడైన సజ్జనుడు తాను తన్నులు తిన్నా సరే అని ఊరకుంటాడు. కాని పూజ్యులైన పెద్దవాళ్ళ ఆజ్ఞ మీరి వారిని అతిక్రమింపబోడు నెత్తికెక్క. తుదకు గర్వమైనా పడడు. తాను మహానుభావుడైన దాన్ని తగినట్టుగా సంచరించుకుంటాడు అనర్థం. ఒక లోక నీతి చెప్పాడు కవి ఇక్కడ. నిరుధ్యమానా యదుభిః కథంచిన్ముహు రియ దుశ్శిక్షీపు రగ్రపాదాన్ ధ్రువం గురూన్ మార్గరుధః కరీంద్రా ఉల్లంఘ్య గంతుం త్వరగాస్తదీషు. త్వరగా గుర్రాలు, అశ్వాలు, యదుభి యాదవుల చేత్, కథంచిత్ ఎట్లాగ, నిరుధ్యమాన అపి అడ్డగింపబడుతున్నవి అయినా, యత్ ఎందుకో, అగ్రపాదాన్ పాదాగ్రాలను, ముహు మాటి మాటికి, ఉచ్చిక్షిపు ఎత్తేశాయి. అందుకని మార్గరుధుః దారికి అడ్డమై, గురూన్ గొప్పవి పూజ్యులైన, కరీంద్రాన్ కొమ్మటు ఏనుగులు, ఉల్లంఘ్య దాటి, గంతు పోవటం, ఈశు ఇచ్ఛ అంటే దారి ఇచ్చాయి, ధ్రువం నిశ్చయం. యాదవులు తమ గుర్రాల కళ్యాలను బిగబట్టి ఈడ్చి ఆపిన కొలది అవి ముంగాళ్లను ఎగరవేస్తూనే ఉన్నాయి. చూడగా మెల్లగా నడుస్తూ దారి కడ్డమైన ఆ కొమ్ముటేనుగులను అంత గొప్పవైనను వాటి దాటి చూస్తున్నాయేమో అన్నట్లుగా ఉంది. గురువులనైనా సరే సన్మార్గంలో అడ్డమైతే వారిని అతిక్రమించాల్సిందే అనే అర్థం ఇందులో. అంటే ఏనుగులు ఎంత గొప్పవైనా వాటిని దాటి గుర్రాలు వెళ్తున్నాయని చెప్పారు. అవేక్షితానాయతవల్గమగ్రే తురంగిభిర్యత్న నిరుద్ధవాహైః ప్రక్రీడితాన్ రేణుభిరేచ్యతోర్ణం నిన్యుజ్జనజ్ఞః పృథుకాన్ పదిభ్యః. ఆయతవల్గం లాగి పట్టుకోబడిన కళ్యాలు కరిగేటట్టుగా యత్న ప్రయత్నం చే నిరుద్ధ అడ్డగింపబడిన వాహై గుర్రాల యొక్క తురంగివి గుర్రపు రౌతుల చే అగ్రే ముందర అవేకితాన్ చూడబడిన రేణుభి ప్రకీడితాన్ దుమ్ముడు ఆటలు ఆడుతున్న పృథుకాన్ పిల్లలను జనన్య పలు తూర్ణం వెంటనే ఏచ్యావచి పదిభ్యగా మార్గాల నుండి నిమ్య తొలగించి తీసుకెళ్ళిపోతుంది. రౌతులు ముందు మార్గాలలో దుమ్ములాటలాడుకుంటున్న చిన్న పిల్లలను చూసి ప్రయత్నపూర్వకంగా కళ్యాలు బిగబట్టి అవి వాళ్ళ మీదకి ఏమీ అపకారం చెయ్యకుండా గుర్రాల్ని ఆపుతుంటే ఆ పిల్లల తల్లులు వచ్చి ఈ పిల్లలను
గుర్రాల దారికి అడ్డం లేకుండా తీసుకెళ్ళిపోతాం. అంటే ఎంత సూక్ష్మంగా పరిశీలనగా రాశాడో చూడ. ఇప్పటికి 10 శ్లోకాలయ్యాయి. దిదృక్షమాణ ప్రతిరజ్యమీయు మురారి మారా ధనఘం జనౌఘా అనేక సంస్తుత మత్స్యనల్ప నవం నవం ప్రీతి రఘు కరోతి. అనఘం పాపరహితుడైన మురారిన్ కృష్ణ పరమాత్మ దిదృక్షమాణాక చూడాలనుకుంటున్న జనౌఘాహ జనుల గుంపు ప్రతి రాజ్యం ప్రతి రాజవీధిలో ఆరాత్ దగ్గర ఈయుహు వెళ్ళారు చోట అనేక అనేక సంస్థుతమపి ఎరుకబడిన వస్తువును అల్ప అధికమైన ప్రీతికి ప్రేమ నవం కొత్త కొత్త దానిల కరోతి చేస్తుంది. అది ఆశ్చర్యం. అహో రోజు చూసేదాన్ని దాని మీద ప్రీతి ఉంటే రోజు ఇంకా ఎక్కువసేపు చూడాలి. కృష్ణ పరమాత్మ రోజు కనబడుతూనే ఉంటాడు. కానీ ఆయన యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన్ని చూడాలని ఎదురు చూస్తూ అంతు లేకుండా చూస్తూ నిలబడిపోయారు. అలా బయలుదేరిన శ్రీకృష్ణుడిని చూసే వేడుకతో పురజనులందరూ గుంపులుగా చేరి రాజవీధిలోకి వచ్చి చాలాసార్లు చూస్తున్న వస్తువైన పరమ ప్రేమాస్పదంగా ఉంటే కొత్తగానే కనిపిస్తుంది కదా అన్నారు. ఉపేయుషో వర్త్మ నిరంతరాభీరసౌ నిరుచ్ఛ్వాసమనీకినీభిః రథస్య తస్యాం పురిదత్తచక్షు విద్వాన్ విదామాస శనైర్నయాతం. విద్వాన్ అభిజ్ఞుడు, పండితుడు, తెలిసినవాడు, వివేకి. తస్యాం ఆ పురి పట్టణంలో దత్తచక్షు అంటే చూపబడిన చూపు కంటే పెట్టిన చూపు కలవాడు అంటే చూస్తున్నవాడు అన్నాడు. అసౌ ఈ కృష్ణుడు నిరంతరాభి ఎడతెరిపిలేని అనీనికినీభి సేనల నిరుచ్ఛ్వాసగా ఊపిరాడకుండా ఉన్న వర్త్మా మార్గ ఉపేయుషగా పొందిన రథస్య రథము యొక్క శనై యాతం మందగమనాన్ని నవిధానమాస కనిపెట్టలేదట కృష్ణుడు. ప్రాజ్ఞుడైన ఆ కృష్ణుడు సేనలతో కిక్కిరిసి ఉన్న మార్గ మధ్యంలో పోతున్న రథం మీద కూర్చొని ఆ పట్టణపు సొంపు కళ్ళారా చూస్తున్న ఆ సందడిలో రథం నెమ్మదిగా వెళ్తోంది అనే యావరాలాయ. పట్టణ వైభవం అంత దర్శనీయంగా ఉంది. కృష్ణుడు ఇంకితాభిజ్ఞుడు కనుక లోకులకు సావకాశంగా తన దివ్య దర్శనాన్ని ఇస్తున్నాడని మనం భావించాలి. ఇక్కడి నుంచి 31 శ్లోకాల్లో ద్వారకాపురాన్ని వర్ణిస్తాడు. అదిగో ద్వారక ఆలమందలని. మనకున్నది 9 శ్లోకాలు, 8 శ్లోకాలు. 33లోకి వస్తున్నాం. ఇంకా 7, దీంతో 37, దీంతో 33 కనుక ఇంకొక 7. మధ్యే సముద్రం కకుభః పిశంగీర్యా కుర్వతి కాంచన వప్రభాస త్వరంగ కాంతా ముఖహవ్యవాహ జ్వలేవ భిత్వా జలముల్లలాస. మధ్యే సముద్రం, సముద్ర మధ్యంలో అరేబియా. కాంచనవ ప్రభావ, కాంచనవ ప్రభావ బంగారు ప్రాకారపు గోడల యొక్క కాంతి చేత్ కకుభః, కకుప్ అంటే దిక్కుల, పిశంగీ పచ్చని వాడిగా కుర్వతి చేస్తున్న యా ఏ పట్టణ జలం సముద్ర నీటిని భిత్వా పాయగా చేసుకొని
తూరంగకాంత బడబా అనే యొక్క దాని యొక్క ముఖంలో హవ్యవాహ అగ్ని యొక్క బడబాగ్ని అశ్వరూపంలో ఉంటుందని కవిసవ యొక్క జ్వాలేన జ్వాలలాగా ఉల్లలాస వెలిగిపోతారు. ద్వారకాపట్టణం సముద్ర మధ్యంలో ఉంది. దాని బంగారపు ప్రాకారపు గోడల కాంతుల 4 దిక్కులు పచ్చబడ్డాయి. ఆహారం సముద్రంలో ఆ పురం ద్వారకాపురం సముద్రాన్ని పెకలించుకొనికి పైకి వచ్చిన బడబాగ్ని జ్వాలల అనిపిస్తోందట చూసేవాళ్ళు. కృతాస్పదా భూమి భృదాం సహస్రైర్ ఉదన్వదంభః పరిభీతమూర్తి అనిర్విదాయ విదధే విదాత్త పృథివ్యాః ప్రతియాతనేవ. భూమి భృతాం రాజుల లేక పర్వతాలు సహస్రై వేల చేత అంటే వేల కొలది రాజులు వేల కొలది పర్వతాలు చేయబడిన కృతాస్పద చేయబడిన ఉనికి కలది ఉదంద్వత్ సముద్రంలాగా యొక్క ఆంభహ ఉదకాల చేత నీటి పరివీత చుట్టుకొనబడి మూర్తి స్వరూపం కలది. పృథ్వీ విశాలమైంది. యా ఏ పురం ద్వారక అనిర్వద అలసట లేని విధాత్ర బ్రహ్మదేవుడి యొక్క పృథివ్యా భూమి యొక్క ప్రతియాతనేవా ప్రతికృతియో అన్నట్లు విదధే చెయ్యబడి అంటే బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టిగా ఉందన్న. 4 వైపులా సముద్ర జలం చేత చుట్టుకోబడినదై వేల కొలది రాజులతో నిండి చాలా విశాలమైన ఆ ద్వారకా నగరం చూడగా అనేక పర్వతాలకు ఆలవాలమై చతుస్సముద్ర పరీతమై ఉన్న ఈ భూమండలానికే ప్రతినిధిగా అన్నట్లు శిల్ప నైపుణ్యం గల ఆ సృష్టికర్త నిర్మాణంలాగా ఉన్నది. భూలోకంలోని యావత్ చిత్ర విచిత్ర వస్తువులు ఆ ద్వారకలో ఉన్నాయని చెప్పడం. వస్తు సదాభ్యాస గృహీత కల్శిల్ప విజ్ఞాన సంపత్ ప్రసరస్య ధీమా అదృశ్యతా దర్శతలామలేషు ఛాయేవయా స్వజ్జలదే జలేషు త్వస్తః విశ్వకర్మయుక్ సదాభ్యాసగా ఎడతెగని అలవాటు చేత అంటే నిరంతరం గృహీత అలవడిన శిల్ప విజ్ఞాన కర్మ విద్యాని సంపద యొక్క ప్రసరస్య ఉత్కర్షకు సీమా అవధి అయిన యా ఏ నగరం ద్వారక ఆదర్శతలామేష్ ఆదర్శం అంటే అద్దం ఛత్రమాదర్శయామి చామరం వీచయామి అంటున్నాడు. అద్దం చూపించి అంజామరం ఇవ్వాలి దేవుడి. అద్దము యొక్క పైభాగంలాగా నిర్మలాలై జలధే సముద్రము యొక్క జలేషు నీళ్లలో స్వర్గము యొక్క ఛాయేవా ప్రతిబింబమా అన్నట్లుగా అదృశ్యత కనపడి విశ్వకర్మ తనకు నిరంతర అభ్యాసం కలిగిన శిల్ప విద్యా నైపుణ్యాన్నంతా ద్వారకాపుర నిర్మాణంలో ఉపయోగించారు. అలాంటి నిరుపమమానమైన అంటే దాంతో ఇంకొక దాన్ని పోల్చలేకుండా ఉండే నిర్మాణంలో ఉపయోగపడి అలాంటి నిరుపమానమైన ఆ పట్టణం అద్దంలాగా నిర్మలమైన సముద్ర జలంలో ప్రతిఫలించిన స్వర్గమా అన్నట్టు అనిపిస్తుంది. స్వర్గలోకంలోని చిత్ర విచిత్ర వైభవాలన్నీ ద్వారకలో ఉన్నాయి.
రథాంగభర్త్రేభినవాంబరాయ యస్య పితేవ ప్రతిపాదితాయాః ప్రేమ్నోపకంఠం ముహురంకభాజు రత్నావళీరంబుధి రాబబంధా. అంబుధి సముద్రుడు, పితేవ తండ్రిలాగా, వరాయ శ్రేష్ఠుడైన రథాంగ భర్త్రి కాయిదో ఇక్కడ రథాంగభద్రే చక్రధరుడి కోసం అభినవం కొత్తగా ప్రతిపాదితాయాః ఇవ్వబడినట్టి అంకభాయ దగ్గర చేరి ఉన్నట్టి తొడ మీద కూర్చోబెట్టుకున్న యస్యాహ ఏ పురము పట్టణమే ఉపకంఠం దగ్గర మెడలో ముహు అనేక సార్లు ప్రేమ్నా అనురాగంతో రత్నావళి రత్నమాలికలను ఆ బబంధ వేశాడు అని. ఉత్తమోత్తముడైన వరుడికి కొత్తగా ఇచ్చిన తన ఆడుబిడ్డను చెరదీసి తొడ మీద కూర్చోబెట్టుకొని ప్రేమాతిశయంతో ఆమె కంఠంలో రత్నహారాలను సమర్పించే తండ్రి లాగా సముద్రుడు తన అల్లుడైన శ్రీకృష్ణుడి అపూర్వంగా ఇవ్వబడి తన సమీపంలో ఉన్న ఆ పురీమ తల్లి ఉపకంఠాన్ని దగ్గర అనేక సార్లు రత్నావళులను విరజిమ్మాడు. ఆయన దగ్గరే ఉందిగా పైకి లేపేశాడు. యశ్చాచలద్వారి దివారి వీచి ఛటోచ్చల శంఖ కులాకులేన వవ్రేణ పర్యంత చ రోచంద్రర్యంచ తరోడు చక్ర సుమేరువప్రోన్వహ మన్వకారీ. చలత్ అల్లలాడుతున్న వారి వీచి సముద్ర జల తరంగాలయ శట వరుస పరంపరలలో ఉచ్చరత్ పైకి లేస్తున్న శంఖాల కులా గుట్టల ఆకులేనా నిండి ఉన్న యస్యాహ ఏ నగరము యొక్క వప్రేణ ప్రాకారం చేత పర్యంత చ రూడు క్రామ చక్ర పర్యంత ప్రాంతాలలో శరా తిరుగుతున్న ఊడు చక్ర. అది ఉడు అంటే నక్షత్ర మండలం కల సుమేరు వప్ర మేరు పర్వతపు చర్య అంచు అన్వహం ప్రతిరోజు అన్వకారి అనుకరింపబడు. ద్వారకా పట్టణం చుట్టుకొని ఉన్న సముద్ర జలంలో తరంగాలు అల్లల్లాడుతూ వాటి మధ్య నుండి శంఖాలు బాగా ప్రతిరోజు ఆ పుర ప్రాకారాల మీదకి ఎగుస్తూ ఉండి అప్పుడది నక్షత్ర మండలం తిరుగుతున్న మేరు పర్వతం చర్యలాగా కనపడు. ఈ పోలిక వల్ల ఆ పుర ప్రాకారాలు మేరు పర్వతమంత ఎత్తుగా ఉన్నాయని కవి మనకు చెప్పుతున్నాడు. వనపదే పూగకుతాని యత్ర భ్రమాగతైరంభుభిరంబురాసి లోలైరలోలచ్యుతిభాంజిముష్ణ రత్నాని రత్నాకరతామవాప. యత్ర ఏ ద్వారకాపురంలో వనిక్పథే అంగటి వీధిలో పూగాకృతాని పోగులుగా చేయబడి ఆలోకజ్యుతి భాంజి మాయని కాంతులుగా రత్నాల భ్రమాగతై జలదారుల నుండి వచ్చిన అంబుభి ఉదకాలచే ముష్ణం దొంగిలించటూ అంబురాశి
రత్నాకరతాం రత్నాకరంబ పొందెను. ద్వారకా నది వీధిలో ఉంచబడిన మాయని కాంతి గల రత్నరాజులు ఆయన రత్నాకరుడైన సముద్రుడు ఇచ్చాడు. అవన్నీ చక్కగా వాటిని కొట్లల్లో పెట్టుకొని అమ్ముతున్నారు. బజార్లకు మంచి కళాకాంతి కలుగుతున్నారు. అంభశ్యుతః కోమల రత్నరాశి అపాం దిదీప్తేన పినద్దభాస యత్రా తపే ధాతుమివాదితల్పం విస్తారయమాస తరంగహస్తై. యత్రా ఏ పట్టణంలో అపాం నిధి సముద్రుడు అంభశ్చుతగా నీరు కక్కుతున్నా కమ్ముతున్న ఫేనా నురుగుల చే పినద్ధా కప్పబడి భాసహ కాంతులు కోమల రత్నరాశి ఉత్కృష్టాలైన రత్నపురాసుల ఆతపే ధాతుమి ఎండబెట్టటానికో అన్నట్లుగా అధితల్పం మేడల మీద మిద్దెల మీద తరంగహస్తై తరంగాల చేతులతో విస్తారయామాస ప్రసరింపజేశాడు. ఆ ద్వారకా పట్టణంలో ఉండే సముద్రుడు నీరు గమ్ముతూ నురగల చేత మెరుగుమాసి ఉన్న రత్నపురాసులను ఎండబెట్టటానిక అన్నట్లుగా మిద్దెల మీదికి తరంగాలని చేతులతో ఎత్తిపోశాడు. అన్నీ సిద్ధం చేశాడు. ఇవాటి చివరి శ్లోకం 40. యత్సాలముత్తుంగతయా విజేతుం దురాదుదస్తీయత సాగరస్య మహోర్మిభిర్వ్యాహతవాంఛితార్థై వ్రీడాదివాభ్యాసగతైర్విలిప్యే సాగరస్య సముద్రము యొక్క మహోర్మిభి పెద్ద అలలచే ఉత్సారం ఏ పట్టణము యొక్క ప్రాకారం ఉత్తంగతయా ఔన్నత్య గుణంచే విజేతం గెలవటంగా ఉందో దూరం నుండి ఉదస్తీయత పైకి ఎగస్తుందో అభ్యాసగతై దగ్గరకు చేరినవి వ్యాహత వాంఛితార్థై వ్యాహత వ్యర్థమైన వాంఛితార్థై ఇష్టార్థం సాల విజయం కలవి అకలకని యాత వాంఛితార్థై యాత రంగముల చేత వ్రీడాదివా సిగ్గులాగా అన్నట్టు విలిలే అణగిపోతాయో. ఏమిటి? సముద్ర తరంగాలు ఆ ద్వారకా నగరము యొక్క ప్రాకారం ఔన్నత్యంలో జయించటకా అన్నట్టు దూరం నుండి ఎగిరెగిరి పడుతూ వచ్చి దగ్గర చే తమ కోరిక ఈడేరనందువల్ల సిగ్గుపడి మళ్ళా లీనమైపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అంటే సముద్ర తరంగాలు ఆ ద్వారకా నగర ప్రాకారాన్ని దాటి అంత దాకా ఎగరాలి అనుకుంటాయి, కానీ అక్కడి దాకా వచ్చేటప్పటికి మన వల్ల కాదు అని వెనక్కి తిరిగి వెళ్ళి, అంటే అంతటి ఉన్నతమైన సౌధాగ్రాలు కలిగి మిగతా విషయాలు రేపు.